వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మహాలక్ష్మి సద్దరా. నేను మీ లావణ్య. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, ఇక్కడ చలి చాలా ఎక్కువ ఫ్రెండ్స్. నేనైతే చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం ఎండ తగులుతుందని చెప్పి బయటనైతే కూర్చున్నాను. ఈ రోజు లాగ్ లో ఏంటంటే, మేము చలి మంట వేసుకుంటాం ఫ్రెండ్స్. ఉదయ్ గారు నేను చలి మంటలో ఎలా ఉంటుంది, దాని తర్వాత కొంచెం స్వెటర్ షాపింగ్ కూడా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. లాగ్ కంటిన్యూగా చూడండి. ఈ రోజు అంతా చలిమంట రాత్రి వరకు ఎలా ఉంది, అలాగే స్వెటర్ షాపింగ్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. పూర్తిగా లాగ్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకైతే లాగ్ లో కంటిన్యూ అయిపోదాం. లెట్స్ గో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ చలి అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. అలాగే క్లీనింగ్ కూడా మేము చేస్తున్నాము. మొత్తం బయటనంతా తుడిచి మంట పెడదాము అనుకున్నాం. అది కూడా చలిలోనే చాలా బాగుంది. ఇంక ఇప్పుడైతే నా వాయిస్ అస్సలు బాగలేదు ఫ్రెండ్స్. పూర్తిగా జలుబు అయితే వచ్చేసింది ఈ చలి వల్ల. ముందు నాకు జలుబు వచ్చేది, ఇప్పుడు మమ్మీకి జలుబు వచ్చింది, శివానికి జలుబు వచ్చింది. నాకు జలుబు వచ్చినప్పుడు మమ్మీ బాగా అయిందా అన్నది. ఇప్పుడు నాకు జలుబు పోయింది. అయితే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బయటన మంట వేసుకుంటున్నాము. మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాము. క్వార్టర్ బయటన మేము వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ ఎంత ఉందంటే ఆకులు పడిపోయి అవన్నీ నేను తుడిచినంతా వేసి ఉదయ్ గారు అయితే ఇక్కడ అగ్గి వేసేసారు ఫ్రెండ్స్. మన ఇంటి దగ్గరే అలాగే వేసుకొని తర్వాత బాల్టీతో మేమైతే ఆపేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మిలిటరీ ఏరియాలో ఇలాగా మంట అది ఎక్కువ వేయకూడదు, అందుకని వేసి మేము మళ్ళీ ఆపేసాం ఫ్రెండ్స్. ఇంక ఈ విధంగా అయితే మా లాగ్ ఈరోజు కంటిన్యూ అవుతుంది. చలిమంట వేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉదయ్ గారు అయితే మొత్తం నేను తుడిచి ఆవిడ పెట్టిందంతా ఒక దగ్గరికి తీసుకొస్తున్నారు. మంట అయితే అవుతుంది ఫ్రెండ్స్. వాయిస్ అయితే అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఈ విధంగా లాగ్ కంటిన్యూ అవుతున్నది. వైభవ్ అంతా కూడా తెచ్చుతున్నాడు వాడు కూడా. ఇప్పుడైతే ప్రస్తుతానికి నిల్చొని ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం కూడా నేను అక్కడ ఆకులంతా వేప చెట్టు ఆకులు పడినవంతా కూడా తీసి మొత్తం వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నీట్గా అయిపోద్ది కదా ఫ్రంట్ అని చెప్పేసి, ఇంకా అలాగే చాలా చల్లగా ఉంది కాబట్టి కొంచెం వేడిగా కూడా ఉంటుందని చెప్పి చాట్లోనైతే మొత్తం తీసి వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వైభవ్ మాట్లాడు. నీట్గా చేస్తామన్నమాట. ఇవన్నీ తీసి చలికి చాలా బాగా అయిపోయింది. ముందైతే నడుస్తుండగా చెత్త వచ్చిందండి. శివాంజ్ అయితే ఆడుకునేవాడు, ఇప్పుడు బాగుంది అనమాట. కొంచెం ఇల్లు బాగా కనబడుతుంది ఇవన్నీ తీయగానే. అలా చలిలో కూడా మేము కొంచెం అలా వేడిని కాసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలాగే మంట అంతా అయిపోయిన తర్వాత ఇంక షాపింగ్కి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. అంటే ఇక్కడ వెళ్ళిన తర్వాత స్వెటర్స్ అవి తీసుకోవాలని చెప్పి ఇంక స్వెటర్స్ కొనడానికి వెళ్తాం ఫ్రెండ్స్. అవి కూడా మీకు చూపిస్తాను. ఈ లాగ్ కంటిన్యూగా చూడండి చివరి వరకు. ఉదయ్ గారు నేను స్వెటర్స్ తీసుకున్నాం, అవి సెలెక్ట్ చేసుకున్నాం. అవి ఎలా ఉన్నాయో అన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకే ఎలా ఉందని కామెంట్ రూపంలో కూడా చెప్పండి. ఈ విధంగా ఎంజాయ్ చేసుకుంటూ మొత్తం కూడా చేసేసాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి, శివాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏరియా ఫుల్గా ఓపెన్ ఉండడం వల్ల వాడికి చాలా నచ్చింది. ఎందుకంటే మనకు సిటీల్లో చాలా ఇరుగ్గా ఉంటుంది కదా, ఇక్కడ ఓపెన్ ప్లేస్ అవ్వడం శివాన్స్ అయితే ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ నాకు ట్రీస్ కానీ కాలనీ అవి చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పార్క్ చాలా బాగుంది. పార్క్ పక్కన ఒక మంచి చెట్టు ఉంటుంది, అది వీడియోలో మీకు వచ్చి ఉంటుంది. అది చాలా సూపర్గా ఉంటుంది అనమాట. వీడియోలో వచ్చి ఉంటుంది. పార్క్ సూపర్గా ఉంటుంది, పెద్ద పార్కే, ఆడుకోవచ్చు. మేము రోజు అక్కడికి వెళ్తాము. పార్క్ బాగుంటుంది. ఇక్కడ ఏరియా అంతా నాకు నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ విధంగా అయితే లాగ్ మొత్తం కంటిన్యూ అయింది. ఇంకా షాపింగ్ అయితే మనం చూసేద్దాం ఫ్రెండ్స్. మేమైతే ఇంతవరకు ఇలాగా అగ్గంతా చేసి మొత్తం శుభ్రం చేసేసి నీట్గా అయితే చేసేసాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ రాత్రి కూడా కూర్చొని అందరు లేడీస్ ఈ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని భలేగా మంట అయితే వేసుకుంటాము. అది కూడా ఈ లాగ్లో మీకు కంటిన్యూగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా నీట్నెస్ అయితే ఈ విధంగా అయింది, మొత్తం క్లీనప్ అయింది.
మా శివాన్స్కి ఏంటంటే ఇక్కడ చెట్లు ఆకులు కింద మట్టి అంతే ఎంత నచ్చిందంటే చూడండి, వద్దని చెప్తున్నా మళ్ళీ మట్టిలోకే వెళ్తున్నాడు. ఎప్పుడు మట్టి ముట్టుకున్నవాడు మనకు అక్కడ సిటీలో, ఇక్కడేమో మట్టి కనిపించేటప్పటికి అస్సలు ఇంకా వదలలేకపోతున్నాడు. వైభవ్ చూస్తారు చాలా హెల్ప్ చేస్తున్నాడు, మొత్తం కూడా క్లీన్ చేసి చుట్టూ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఏరియా అంతా. ఇంకంతా కూడా బాగా చేసి ఇంక వెలిగించేసాం ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా మనం షాపింగ్ లాగ్కి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకే, ఇంక షాపింగ్ లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంక షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఉదయ్ గారు షాపింగ్ అయితే చూస్తున్నాను. తనైతే ఇలాగా అదే చలికాలం కోసం అని స్వెటర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నవ్వుతున్నారు కదా ఉదయ్ గారు, దేనికోసం అని వైభవ్ చెప్తాడు చూడండి. ఇక్కడ ఏంటంటే మమ్మీకి ఏమొచ్చి తెలుగు వాళ్ళు అనుకున్నారు, డాడీకి ఏమొచ్చి మాత్రం హిందీ వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే డాడీ ఎప్పుడు హిందీ దగ్గర ఉంటారు కదా, హిందీ వాళ్ళు అనుకున్నారు. మమ్మీకి ఏమొచ్చి తెలుగు అని కరెక్ట్గా అనేసారు, ఎందుకంటే మమ్మీ వాళ్ళకైనా ఆంధ్రాలోనే ఉంటుంది కదా, అందుకనే. ఉండడం కాదురా, మీ డాడీ వైట్గా ఈ నేపాలీ లాగా ఉంటారు, అందుకని అలా అనుకుంటున్నారు హిందీ వాళ్ళని. ఓకే ఫ్రెండ్స్, ఇంక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇవన్నీ కూడా చలికాలం వేసుకునేవి. అంటే చలికాలంలో మనం హెవీగా తీసుకుంటాం కదా, అక్కడ హెవీ ఎక్కువ ఉండాలి. అలాగే లైట్గా చలికాలం ఉండేటప్పుడు వేసుకున్న ఐటమ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అంటే మన వైపు సరిపడేవి అనమాట. చూస్తున్నారు కదా ఎదురుగా ఉన్న ఇవి జీన్స్ పైన వేసుకోవడానికి అండి, అన్నీ హల్కాగా ఉన్నవి చాలా బాగున్నాయి. ఇప్పుడు ఉదయ్ గారు అయితే బ్లాక్ ట్రై చేస్తున్నారు. ఫస్ట్ బ్రౌన్ వేసుకున్నారు, అది ఎలా ఉందని అడిగారు, ఇదొకటి ఎలా ఉందని అడిగారు. ఇంకా నేను కూడా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చలికాలం బట్టల్లోని. ఇప్పుడు మరి ఇక్కడ నేను వేసుకున్నవి అయితే సరిపోవు ఫ్రెండ్స్, చాలా హెవీగా ఉంటుంది కదా చలి. దానికోసం అయితే చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను ఈ కలర్ వేసుకున్నాను ఎలా ఉంటుందని. దీనికైతే ఈ కలర్ అంత నచ్చలేదు, ఎందుకంటే మేము ఆర్మీ గ్రీన్ చూసి నాకు ఇంక విసుకొచ్చేసింది, వేరే కలర్ చూడండి అని అంటున్నారనమాట. ఇంకైతే నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎలా ఉంది మీరు చెప్పండి. నాకు ఏ స్వెటర్ బాగుంది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఈ స్వెటర్ నేను వేసుకొని చూశాను, కానీ దానికైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంకా వేరేదైతే ట్రై చేద్దామని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను. ఎలా ఉన్నది ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. మా షాపింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి ఎందుకు పనికిరావు, మన దగ్గర అయితే చలికాలం అంత చలి ఉండదు కదా మనకి, ఇక్కడ బట్టి చాలా చలి ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కలర్ ఒకటి వేసుకున్నాను నేను, ఏది బాగుంటుందా అని చెప్పి ట్రై చేస్తున్నాను. మీరు కూడా నాకు ఏది బాగుంది అనేది చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే ట్రై చేసి మీకు కూడా చూపిస్తున్నాను ఎలా ఉందనేసి. స్వెటర్స్ అవి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, హెవీ కాకపోతే ఇవి మంచు కొండల్లో కూడా మనకి కాసేస్తాయి అలాంటి స్వెటర్స్. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత ఫైనలీ ఈ స్వెటర్ ఒకటి వేసుకొని చూద్దాము ఎలా ఉంటుందని చెప్పి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో మాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇంక షాపింగ్ అయితే చలికాలం చాలా ఐటమ్స్ కొనాల్సి వచ్చింది, ఎందుకంటే చాలా విపరీతమైన చలి వల్ల. ఇంకా వాళ్ళు అన్నారు మీరు స్వెటర్ మీద వేసుకుంటున్నారు కదా, మీకు తెలియట్లేదు మామూలుగా వేసుకోండి అంటే నేను మామూలుగా అయితే వేసుకుంటున్నాను టీ షర్ట్ పైన, ఎలా ఉంటుందని చెప్పి. ఇదో పింక్ కలర్ చూస్తున్నారు కదా, అదో పింక్, ఇదేమో క్రీమ్ కలర్. ఏది బాగుంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఇది? నేనైతే ఫైనల్లీ ఇంకా ఈ క్రీమ్ కలరే తీసుకుందాం అనుకున్నాను, నాకు ఇదైతే నచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ట్రై చేశాను, బాగుందా ఫ్రెండ్స్. ఇంకా పింక్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఉందనేసి. ఈ విధంగా స్వెటర్స్ అన్నీ హెవీగా కావాలి అనుకొని తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ నార్మల్ అనమాట, అంటే తక్కువ చలి ఉన్నప్పుడు అవి, ఎక్కువ చలికి ఉన్నప్పుడు ఇవి తీసుకుంటున్నాం అనమాట క్రీమ్ కలరు. ఇవి హెవీగా ఉన్నప్పుడు మనకి కావాలి. ఇంకా మొత్తం షాప్లోని అంతా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని స్వెటర్స్ రకాలు ఉన్నాయో. అంటే ఇవన్నీ కూడా మనకి హల్కా చలి, అంటే లైట్గా మన వైపు ఉన్న చలికి. జీన్స్ పైన నెట్ టైప్లో ఉన్నాయి కదా, అవి జీన్స్ పైన ఒక టీ షర్ట్ వేసుకుని నెట్ వేసుకోవచ్చు. ఇంక షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, రోజు నైట్ అయితే మేము కూర్చొని ఇలాగా మంట అయితే వేసుకుంటున్నాం బయటన, లేడీస్ అందరూ కూర్చొని, చాలా ఎంజాయ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా,
ఇక్కడ 4 క్వార్టర్స్లో లేడీస్ మొత్తం కూడా కూర్చొని మంట వేసుకుంటున్నాం పిల్లలతో సహా. రోజు ఇదే పని ఫ్రెండ్స్. 8 వరకు అయితే మంటలో వేసుకొని మేము అగ్గి కాసుకుంటున్నాం. ఎందుకంటే చలికి ఉండలేకపోతున్నాం లోపల. బయటకు వచ్చి అలా మాట్లాడుకుంటూ చలిలో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంక వైభవ్ అయితే వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్. మేమైతే ఇలాగ అగ్గి పెట్టుకున్నాము. వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. కొంచెం వాయిస్ ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. వస్తుందా బాగా? మొన్న దూరం అయిపోయింది. చూడు చూడు ఎంత బాగుంది. వద్దా నీకొద్దా? బాగుంది చాలా. చుట్టూ తీయు అలాగా బాగుంటుంది, మంచి వస్తుంది అని. మొన్నటిది బాగులే. ఆడితే సారే ఆదమి సారీ రాత్రి కాదు తీయ. ఫ్రెండ్స్ బయటనైతే ఎంత మంచి ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా చెట్టు దగ్గర లైట్ అయితే అలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుందని మీకు చూపిద్దామని వీడియో తీయమన్నాను. ఇంకా చుట్టూ కూడా మంచు ఫ్రెండ్స్. ఇంకా మంచులో అయితే అలా అగ్గి కాస్తుంటే సూపర్గా ఉంది అసలు. నిజంగాన చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ విధంగా అయితే లాగ్ కంటిన్యూ అయ్యింది. మీకు బాగా నచ్చింది అనుకుంటాను. మీరు కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. ఇంకా రియల్ వాయిస్ పెడతాను. ఇక్కడ హిందీ వాళ్ళు కొంత మాట్లాడారు, చూడండి ఫ్రెండ్స్. చెప్పినా చెప్పాలి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ లైక్ షేర్ అయితే చేయండి. आप बोलिए सब्सक्राइब लाइक बोलिए, लाइक షేర్ बोलिए, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ కూడా మీకు చెప్పారు. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.